మాజీ మంత్రి మల్లారెడ్డి కళాశాల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొన్నటికి మొన్న మైసమ్మగూడ కళాశాలలో తినే ఆహారం సరిగ్గా లేనందున విద్యార్థులు ఆందోళన చేసిన ఘటన మరవక ముందే గుండ్ల పోచంపల్లి పరిధిలోని సీఎంఆర్ సెట్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఈసీ మొదటి ఏడాది చదువుతున్న వైభవ్ అనే విద్యార్థికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల మానేస్తే సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. అంతేకాకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కళాశాల యాజమాన్యం స్పందించి సర్టిఫికేట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పిల్లల దగ్గర నుంచి లక్షల ఫీజులు వసూలు చేసుకుంటా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎంఆర్ విద్యా సంస్థల్లో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వైభవ్ అనే విద్యార్థి ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని గత 7 నెలలుగా కాలేజ్కి రాకుండా వైభవ్ ఒక వారం రోజు కాలేజ్కి వచ్చి 7 నెలల నుంచి కాలేజ్ రాలేదు. అతనికి ఏదైతే రీఫండ్ ఉందో రీఫండ్ చేయమని కానీ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పి ఒక 7 నెలలుగా వైభవ్ తన నిజామాబాద్ నుండి డైలీ అపాయింట్మెంట్ చేసుకుంటా డైలీ కాలేజ్కి వస్తున్నా కానీ యాజమాన్యం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ పట్టించుకోకుండా దానికి ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇస్తలేదు. ఈరోజు వైభవ్కి జరిగిన సిచ్యువేషన్ ఇంకొకరికి జరగొద్దంటే గోపాల్ రెడ్డి వెంటనే వచ్చి ఈ స్టూడెంట్కి న్యాయం చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ వైభవ్ సిచ్యువేషన్ వైభవ్కే కాదు ఈ కాలేజీలో ఎంతో మందికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నది. కానీ గోపాల్ రెడ్డి అని ఇన్ని రోజులు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ప్రభుత్వంని అధికారం పెట్టుకొని ఏ రోజు కూడా స్టూడెంట్ ప్రాబ్లం నుంచి బయటికి రాకుండా చూసింది. ఈ కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ జరగడం కానీ ఎన్నో హత్యలు కూడా జరిగినాయి. ఏది కూడా బయట పెట్టకుండా గోపాల్ రెడ్డి సారు మేనేజ్మెంట్ దీన్ని దాచిపెట్టడం జరుగుతుంది.